రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు వెంటనే జారీ చేయడంతో సహా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా సమితి పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగిలోని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం ఈరಣ್ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు సంఘం ధర్నాకు మద్దతుగా మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మురళీధర, వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం నాయకులు రాముడు, గోపాల్, తాయన్న, వీరేష్లు జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసర జాప్యం చేస్తోందని అన్నారు. పింఛన్ సదుపాయాన్ని వెంటనే ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఐక్యత, అక్రిడేషన్లను వెంటనే. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోనూ జిల్లా కేంద్రాలలోనూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రిడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లను మంజూరు చేయాలని కోరుతూ, అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి జర్నలిస్టులు అనేక సమస్యల మీద అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వంలో పరిష్కారం అయితే అని జర్నలిస్టులు ఆశించారు. ఈరోజు జర్నలిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈరోజు చాలా పనిచేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద కనీస సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వము నిలుపుదల చేసింది. ఈరోజు అక్రిడేషన్లు అర్హత ఉన్న విలేకరులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలా. అంతేకాకుండా ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మాణం చేపట్టాలా. అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలా. అంతేకాదు జర్నలిస్ట్ పిల్లలకు చదువుకోవడానికి కార్పొరేట్ కాలేజీల్లోన వాళ్ళకి అవకాశం కల్పించాలని చట్టం ఉన్న ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాము. వాళ్ళు చేసే న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారు చేసిన ధర్నాకు మనం సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ వారి సమస్యను పరిష్కరించాలి.